సార్ మీకు చెప్పాలంటే ఢిల్లీ ఎపిసోడ్ ఢిల్లీలో Yeah. ఎలా ఉన్నారంటే సార్ మీరు ఢిల్లీ ఎపిసోడ్ నాకు మిమ్మల్ని చూసిన ప్రతిసారి కళ్ళంట నీళ్ళు వస్తుంది సార్. I think నా Emotional. ఫేవరెట్ ఎపిసోడ్ sir. చెప్పొచ్చు లేదో తెలియదు ఇస్ ద ఢిల్లీ ఎపిసోడ్. Yes, sir. అవును, అంటే అవును, నీ కథ మొత్తం నువ్వు ఇందాక 2 గంటలన్నర అవును సార్. కథ లేదా 3 గంటల కథ, ఆ ఢిల్లీ ఎపిసోడే మీ కథ. అవును సార్. ఢిల్లీ సార్ ఢిల్లీ నేను ఢిల్లీ ఎడిటింగ్ రూమ్ లో చూసిన ప్రతిసారి మీకు కాల్ చేశాను సార్. నవీన్ అంటున్నారండి, ఎడిటర్ నవీన్ ఏమన్నాడంటే అండి, నవీన్ అన్న వచ్చి నువ్వు చూసిన ప్రతిసారి 20 వరకు కాల్ చేస్తున్నావు అని. అంటే దాంట్లో ఫ్రేమ్ తీసి కట్ చేద్దామన్నా సరే నాకు భయం వేసి తీద్దామా లేకపోతే ఇది ఒక్కటే తీసేద్దామా అంటే నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకో, ఈ విజువల్ చూసిన ప్రతిసారి నువ్వు రామ్ చరణ్ సార్ కాల్ చేసావు, నువ్వు ఎలా చేస్తావు ఇది అని అంటే అవునా అయితే తీయని మళ్ళీ దాన్ని హోల్డ్ చేసి దాని బిఫోర్ ఎక్కడ కట్ చేశాను కానీ ఢిల్లీ కట్ చేయలేదు సార్. ఢిల్లీ ఎపిసోడ్ నిజంగా నాకు సినిమాలో నాకు ఫేవరెట్ ఎపిసోడ్. అవును సార్. ఢిల్లీలో అప్పుడు టెంపరేచర్ కూడా చాలా చలండి, ఒక పక్కన షూటింగ్ చేయడానికి కూడా అవన్నీ క్లైమేట్ కూడా కంట్రోల్ లేదు సార్. బట్ ఢిల్లీ ఎపిసోడ్ మాత్రం ఢిల్లీ అని అనుకున్నాం, ఎలా షూట్ చేయాలని అనుకున్నాం. నాకు ఆ ఒక్క ఎపిసోడ్ కి రాండీ గారికి 100% మార్క్స్ ఇచ్చారు సార్. అందుకని దాన్ని వైడ్ రేంజ్ ఫ్రేమ్స్ తో స్పాన్ కానండి, అంత కలర్ టోన్ కూడా ఢిల్లీ దగ్గర కలపలతో ఫిల్మ్ కలర్ టోన్ మార్పు సార్. లుక్ అండ్ ఫీల్ కూడా మొత్తం అంతా ఢిల్లీ అంటే ఢిల్లీ ఎపిసోడ్ లోనే ఒక వ్యవసాయం ఉంటది కాబట్టి మన సినిమాలో కానీ ఎమోషన్ అంతా హోల్డ్ చేయడం కానండి. అవును సార్. ఎలా రాసావో నాకు తెలియదు సార్. నేను నువ్వు రాసిన పాయింట్ కన్నా సార్ ఇది ఇంటూ 100. అవును సార్. నేను అది చెప్పాలనుకున్నప్పుడు కూడా అంటే ఒక స్టార్ హీరోకి అలాంటి పాయింట్ ఎలా వర్కౌట్ అవుతుంది అన్న థింగ్ ఉంటూ కూడా సార్ అక్కడే హీరోయిజం ఒక 50 టైమ్స్ పెరిగిపోతుంది సార్. అలాంటి సిచ్యువేషన్లో హీరోయిజం పడిపోతుందండి. అలాంటి సిచ్యువేషన్లో ఈ కథలో అలా సెట్ అయింది సార్. హీరోయిజం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి కూర్చుంటారు సార్ అక్కడ. చాలా కన్విక్షన్ తో రాశారు, అది అందరిలో ఎక్కిపోయింది నీ కన్విక్షన్. అంటే షార్ట్ లో నువ్వు నాకు ఇంకా గుర్తు, మా ఇంటికి 3 years వచ్చింది సార్. అవును సార్, బాగా గుర్తుంది సార్ మీకు. సార్ నువ్వు నేను సుకుమార్ గారు కూర్చుని కదా అన్ని డిసైడ్ చేసిన రోజు నువ్వు ఎలా చెప్పావంటే కదా 2.5 hours నాకు ఇంకా గుర్తుంది. 2 hours 40 minutes 45 minutes. అవును సార్. కింద మంచి మ్యాట్ అన్ని కింద కూర్చుంటాను. మీరు కింద దిగిపోయారు సార్. మీరు కింద కూర్చున్నారు. అన్ని సీన్ పేపర్ వేసి డైలాగ్ టు డైలాగ్, సీన్ టు సీన్, రన్ త్రూ తో సీన్ ఆర్డర్ తో నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేసాను. నేను ఫస్ట్ మెస్ప్రైజ్ అయిపోయాను. నా వైపు ఎక్కువ తలెత్తి కూడా సీన్ వైపు కదా చూసి కూడా నువ్వు చదవలేదు, తలెత్తి నాతోనే మాట్లాడావు మొత్తం. అంతలాగా నీకు ఎవ్రీ డైలాగ్ గుర్తుపోయింది. నువ్వు ఎన్ని సంవత్సరాలు రాసావు ఈ సినిమా నాకు తెలియదు కానీ 4 years ఒప్పిన తర్వాత డెవలప్ చేసావు. నువ్వు నరేట్ చేసిన గ్రిప్పింగ్ గా నరేట్ చేసిన విధానం కానీ నేను మెస్మరైజ్ అయిపోయాను. అసలు ఏ కథ చెప్తున్నాడు తర్వాత చెప్పిన విధానానికి నేను సార్. నాకు డౌట్ సార్, కథే అంటే అక్కడ రామ్ చరణ్ సార్ కాదు, బుచ్చిబాబు కాదు, అంటే కథే అంటే కథను నమ్మిన డైరెక్టర్గా నేను వచ్చాను సార్. కథను నమ్మిన డైరెక్టర్గా వచ్చి మీకు నేరేషన్ ఇచ్చినప్పుడు నాలో భయాలు చాలా ఉన్నాయండి. ఇలాంటి స్క్రిప్ట్ ఓకే చేయడానికి, ఇలాంటి ఎమోషనల్ డ్రామా అంటే పెద్ద అంటే యాక్షను, క్రికెట్, రెజ్లింగ్ కాదు సార్. పెద్ద అంటే ఎమోషను. నేను నేరేషన్ ఇచ్చిన ప్రతిసారి నాకు కళ్ళంట నీళ్ళు వచ్చాయి సార్. అరే అంటే ఏడ్ చేస్తున్నాను కాబట్టి ఏడ్ చేసిన కొన్ని సీన్లు అక్కడ చెప్పడం కూడా తోసేసేవాడి సార్. కానీ ఇలాంటి స్క్రిప్ట్ని మీరు విన్నప్పుడు మీ ఫీలింగ్ అంటే మీరు ఏమనుకున్నారు సార్? అంటే ఇలాంటి స్క్రిప్ట్ చెయ్యాలనుకున్నారా వద్దా? సుకుమార్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల, సుకుమార్ గారి బ్యాచ్ వల్ల ఆయన ఎందుకో నన్ను చేయమని అడగడం ఏదో ఒకటి ఉంటుంది. లేకపోతే నాకు లేదు కదా ఇంకేదో ఉంది కదా అనుకునే టైంలో సడన్ గా ఇది చేసాము. మన ఇద్దరం ఎప్పటి నుంచో రంగస్థలం టైం నుంచి మనం ఇద్దరం పని చేయాలి అనుకున్నాం. అది ఇంత తొందరగా అది ఫస్ట్ సుకుమార్ గారు ఏదో ఉంటే తప్పని మనకు చెప్పారు. బట్ నాకేం నచ్చిందంటే పెద్ద అనే ఫిల్మ్ లో నువ్వు అన్అడల్టరేటెడ్ గా అంటే ఏవి కమర్షియల్స్ గా ఆలోచించడం కానీ ఫ్యాన్స్ పరంగా కానీ ఏ ఉద్దేశం లేకుండా ఆ కథకి ఏది న్యాయం అదే నువ్వు రాసావు, అదే నాకు చెప్పావు. అక్కడ నీ నిజాయితీ నాకు ఫస్ట్ నచ్చింది.
ఆ క్యారెక్టర్ లో ఉన్న నిజాయితీ నచ్చింది. పెద్దిగా పెద్దిగాడి క్యారెక్టర్ లో ఉన్న నిజాయితీ నాకు నచ్చింది. దాని తర్వాత ఏదేమైనా లైఫ్ లో ముందుకు సాగుతూ వెళ్ళాలి అనే పాయింట్ ఇస్ ద బిగ్గెస్ట్ పాయింట్ ఆఫ్ పెద్ది. హర్డల్స్ వచ్చిన ఇంకోటి ఇవన్నీ దేనికి చేస్తున్నారు, ఆ కథ ఏంటి, ఆ కథ ఇవన్నీ దేనికి చేస్తున్నారు, ఇన్ని ఆటలు ఎందుకు ఆడుతున్నారు, అదేంటి క్రాస్ ఓవర్ అథ్లీట్. మెయిన్ పాయింట్ అది సార్. మెయిన్ పాయింట్ క్రాస్ ఓవర్ అథ్లీట్. ఆ క్రాస్ ఓవర్ అథ్లీట్ ఒక అథ్లీట్ గా వెళ్ళొచ్చు, ఒక కొంత దూరం వరకు తన జీవితంలో ఏదో ఒకటి సాధించవచ్చు. ఇంత తపంతో హౌ కమ్ హీ వెంట్ దట్ ఫార్ టు డూ దట్ అండ్ అచీవ్ దట్ గోల్. దట్ ఐ ఫీల్ ఐడెంటిటీ, గుర్తింపు కోసం. సార్ నిజంగా చెప్పాలంటే ఈ కథ రాయడానికి మెయిన్ కారణం, మీ దగ్గరికి వచ్చి నేరేషన్ ఇవ్వడానికి కారణం అంటే, మీరు ఎప్పుడో మెరుపు టైంలో ఎప్పుడు ఎంట్రీ చేస్తే నాకు స్పోర్ట్స్ సినిమా చేయాలని కోరిక అన్నారు సార్. అంటే సార్ 10 రోజులు చేసిన అప్పుడున్న టెక్నాలజీ, ఆ గేమ్ తీసే టెక్నాలజీ కానీ స్పోర్ట్స్ లేకపోతే ఏదో కుదరక అది నిజంగా ఈ రోజు నాకు నేను అనుకున్నాను సార్. ఆ రోజు చరణ్ సార్ ఒక స్పోర్ట్స్ చేయాలనుకున్నారు, ఈ రోజు నేను క్రాస్ ఓవర్ పెట్టి అని ట్రై చేశాను సార్. సార్ అంటే ఇది నిజంగా చెప్పాలంటే ఒక మాట ఉంది సార్. ఉప్పెన రిలీజ్ అవ్వలేదండి. కోవిడ్ టైంలో ఉప్పెన ఓటీటీకి అంటున్నారు సార్. ఓటీటీ వేసేద్దాం చాలా వరకు 1 year 12 months వరకు ఒక వెయిట్ చేశారండి. కానీ ఇంకా కోవిడ్ ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలుస్తలేదు సార్. అలాంటి సిచ్యువేషన్లో మా గురువు గారు సుకుమార్ గారు ఫోన్ చేసి అడిగితే, ఇంకా ఏం చేయలేవరా, ఇంక మనం హోల్డ్ చేసాం, ఇంకా ఈ పాండమిక్ ఎప్పుడో తెలుస్తలేదు, మనం వేసేద్దాం అన్నారండి. ఓటీటీ వెళ్ళిపోదాం అన్న టైంలో ఇంకేం చేయాలో తెలియక సుకు సార్ని అడిగాను, సార్ ఏం చేస్తే బాగుంటుంది సార్ అంటే, నీ దగ్గర ఉన్న లైన్లు చెప్పరా అన్నారండి. ఈ లైన్ చెప్పాను సార్. ఈ లైన్ చెప్పినంటే సుక్కు సార్ అన్నారండి, ఈ లైన్ అదిరిపోద్దురా, చేయరా, మళ్ళీ కొత్త ఫిల్మ్ అయిపోతుంది, ఐడియా కొత్తగా ఉంది అన్నారు. అవునా అని సార్ మీరు నమ్మరు, నాకు స్క్రీన్ షాట్ ఉంది, మా స్టాండర్డ్ రామన్ గారు కూడా అది బుక్ మరి రాసిపోయి పిఠాపురం దత్తత స్వామి గుళ్ళకి వెళ్ళి కూర్చొని, నాకు సెకండ్ ఫిల్మ్లో హీరో రామ్ చరణ్ గారు, మీకు చూపిస్తాను సార్ ఎప్పుడు ఏదైనా ఇంటర్వ్యూ, రామ్ చరణ్ గారు. అవును సార్, చూపించాను సార్ మీకు. హీరో బెల్లం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటాడు, క్యారెక్టర్ సూపర్ ఉంటుంది, పెద్ది అని రాశాను సార్. ఫస్ట్ ఫిలిం ఇంకా రిలీజ్ కాలేదు, సెకండ్ ఫిలిం రామ్ చరణ్ గారితో డ్రీమ్ అంటే నేను అనుకుంటాను సార్, మనిషి గట్టిగా కోరుకుంటే ఏదన్నా అయిపోతుంది సార్. గట్టిగా కోరుకోవాలి సార్. నాకు కూడా ఇంత గొప్ప సినిమాలో హీరోగా చేయడం అనేది గొప్ప రైటింగ్ రావడం అనేది, అది కూడా నేను ఎక్కడో అనుకున్నానేమో, ఎప్పుడో మెరుపు అప్పుడు అనుకున్నాను ఒక స్పోర్ట్స్ సినిమా చేయాలి మీ సంకల్పమే సార్. అది అప్పటి నుంచి 10 ఏళ్ళు అయిపోయింది. మెరుపు ఆల్మోస్ట్ 12 years అయిపోయింది. ఆ 12 years నుంచి నా కోరిక, నీ కోరిక ఏదో సార్, ఇద్దరిని సుకుమార్ గారు కలిపారు. సుకుమార్ గారు దేవుడు మా గురుగారు తీసుకొచ్చి, అందుకే నేను ఎప్పటికీ మా గురుగారు 2 పని ఉంటాను సార్. నిజంగా ఏదైనా అంత గట్టిగా అనుకోవాలనేది నాకు మళ్ళీ అనిపించింది. అనుకుంటే సాధ్యం అవుతుంది అనేది, అనుకుంటే అవుతుంది అన్నారు. మీరు ఏదైతే అన్నారో ఇదే మన కథ సార్. పెద్దిగడి ఏది వదలడండి, పెద్దిగడి పట్టుకుంటే అంటే చిన్న ఇన్సిడెంట్లకే ఈ జనరేషన్ అంతానే అది కాదు, ఇది అవుతులేదు అని కొద్ది ప్యానిక్ అయిపోయి రకరకాల డెసిషన్ తీసుకున్నారు కదా సార్. అలాంటి సిచ్యువేషన్లో పెద్ది చాలా ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ సార్. పెద్దిగడి అందరికీ హృదయంలో ఉండిపోతారు సార్. పెద్దిగడి చాలా ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అంటే నిజంగా చెప్పాలంటే పాఠ్యాంశాల్లో అంటే బుక్స్లో ఉండాల్సిన క్యారెక్టర్ అండి. 7th class నాన్ డీటెయిల్లో ఉంది సార్. అంటే పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని. అలాంటి బుక్ లో నేను రాసినప్పుడు నాకు ఆ కథ గుర్తొచ్చిందండి. అరే విక్రమాదిత్య ఏదో అండి అతని పేరు. అతను చాలా స్ట్రగుల్ అయ్యి అనుకున్నదాన్ని రీచ్ అవుతాడండి. అంటే పెద్దికి కూడా విజయం అంత ఈజీగా దొరకలేదండి. పెద్ది చాలా స్ట్రగుల్ అవుతా తన విజయాన్ని, తన డెస్టినేషన్ ని, తన గోల్ ని రీచ్ అవ్వగలిగాడు. కానీ అంత ఈజీగా ఈ జనరేషన్ చిన్న వాటికే కొద్దిగా ప్యానిక్ అయిపోయి అది కాదు ఇది కాదు అంటారండి. ఇది చాలా ఈ జనరేషన్ సెట్ అవుతుంది. ఈ జనరేషన్ కి చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. మోటివేషన్ అంటే ఐ ఫీల్